49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. చాలా మందికి ఉదయం లేవగానే నోటి దుర్వాసన అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళ నోరు వాసన వస్తూ ఉంటుంది కామన్గా. బట్ వీళ్ళు 2-3 సార్లు రోజుకి బ్రష్ చేసినా కూడా నోటి దుర్వాసన అనేది ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వాళ్ళతో మాట్లాడాలి అన్నా కూడా వాళ్ళు భయపడుతూ ఉంటారు. ఎక్కడ వాళ్ళు ఏమనుకుంటారో అనేసి 10 మందిలో కలవలేకపోతూ ఉంటారు. ఎక్కువగా ఇది కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ నోటి దుర్వాసన పోగొట్టుకోవడానికి మనకు ఆయుర్వేదంలో ఉన్న ట్రీట్మెంట్ పద్ధతులు ఏంటి, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాల గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ బాలకిషన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్, నోటి దుర్వాసన బేసిక్గా మార్నింగ్ లేవంగానే ప్రతి ఒక్కళ్ళల్లో వస్తూ ఉంటుంది, అది కామన్. కానీ చాలా మందికి బ్రష్ చేసిన తర్వాత, రోజుకి 2-3 సార్లు బ్రష్ చేసిన తర్వాత కూడా విపరీతమైన స్మెల్ వస్తూ ఉంటుంది. పక్కన వాళ్ళకు కూడా ఈ స్మెల్ ఈజీగా తెలుస్తూ ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే మాట్లాడలేకపోతూ ఉంటారు. మాట్లాడితే స్మెల్ వస్తుందేమో, సైలెంట్ ఉండిపోదాం అనేసి ఇబ్బంది పడుతూ ఉంటారు. మాట్లాడడానికి ఇబ్బంది. అవును. ఎందుకు ఇంత స్మెల్ రావడానికి కారణం ఏంటి? అది ఒకటి పిత్తదోషం అంటాం ఆయుర్వేదంలో. పిత్తదోషం పెరిగిన వాళ్ళకి నోటి దుర్వాసన ఎక్కువగా ఉంటుంది. అది ఇంటర్నల్గా జరిగే క్రియ, అది ఎవరికి బయటకు తెలియదు. అలాంటి వాళ్ళకి ఎక్కువ మటుకి నోటి దుర్వాసన ఉంటుంది. అలాగే వేడి శరీరం వాళ్ళకి ఉంటుంది. ఇంకొక కారణం వచ్చి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ జరిగినప్పుడు కూడా వస్తుంది. ఇవన్నీ కారణాలు అన్నమాట. అంటే నోటి దుర్వాసన రావడానికి ఇవి కారణాలు. అది కాక మీరు ఆ నోరు 3-4 టైమ్స్ వాష్ చేసినప్పటికీ వస్తుంది అనేది ఒక వాదన, కరెక్టే. అయితే బ్రష్ చేస్తున్నప్పుడు సమంగా బ్రష్ వేయలేకపోతారు. ఇలా బ్రష్ వేస్తున్నాము అని చెప్పేసి అడ్డదిడ్డంగా పళ్ళు తోమడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే చిగుర్ల పైన ఉన్నటువంటి లేయర్ పోతుంది, పోయి బ్లీడ్ అవుతుంది. ఇంటర్నల్ బ్లీడ్, చిగుర్ల నుంచి పళ్ళ మధ్యలో రక్తం వస్తుంది, డ్రాప్స్ వచ్చి రక్తం కుళ్ళిపోయి వాసన వస్తుంది. అది ఎవరు గమనించలేకపోతారు. సహజంగా అది జరుగుతుంది. ఎక్కువసార్లు బ్రష్ వేసుకునే వాళ్ళకి బ్రష్ సరిగ్గా వేసుకోలేకపోవడం వల్ల రక్తస్రావం జరుగుతుంది నోట్లో, దానివల్ల వాసన వస్తుంది. అది ప్రధాన కారణం, ఎక్కువసార్లు బ్రష్ వేసుకున్నాం. అలా లేని వాళ్ళకి మిగతా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. శరీరం వేడవచ్చు, లేదా పిత్తదోషం అవ్వచ్చు, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, ఇలాంటి వాటి వల్ల సహజంగా జరిగే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు, డయాబెటిక్ పేషెంట్స్, డయాబెటీస్ పేషెంట్స్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, అదే డయాలసిస్ పేషెంట్స్, ఏదైనా కిడ్నీ డిసీజెస్, మూత్రపిండాల వ్యాధులు అలా ఉన్నవారికి అక్కడక్కడ కొంతమందికి అట్లా వస్తుంది అవకాశాలు ఉన్నాయి. అయితే సార్, ఈ నోటి దుర్వాసన అన్నది మాట్లాడడానికి కూడా భయపడుతూ ఉంటాం. సో ఇప్పుడు మీరు చెప్పారు రావడానికి కారణాలు ఏంటి అనేసి. రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రాకుండా ఉండడానికి ఇందాక ఫస్ట్ బ్రషింగ్కి వెళ్తే రోజు 1-2 సార్లు బ్రష్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ పేస్ట్ పెట్టేసి ఎక్కువ యాసిడ్స్ ఉన్నటువంటి పేస్ట్లు వాడడం, ఇవి కొంతవరకు ఇబ్బందిని కలిగిస్తుంటాయి. కాబట్టి 2 మినిట్స్కి మించి దంతావహన కానించకూడదు. 2 నిమిషాల్లో మౌత్ వాష్ అయిపోవాలి. ఎక్కువసార్లు కడగడం వల్ల ఇందాక చెప్పినట్టు లేయర్స్ పోతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా కడిగేసాలి. బ్రష్ వేసుకున్నాక నీళ్లు గార్లిక్ చేసేసి చూపుడు వేలుతో చిగుర్ల పైన మర్దన చేయాలి, రుద్దుతుండాలి, వేలుతో తోముతూ ఉండాలి. అప్పుడు ఏంటంటే చిగుర్లు గట్టిగా అవుతాయి, రక్తస్రావం జరగదు నోట్లో. అది దానివల్ల కొంతవరకు నివారించుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి మామూలుగా టేబుల్ సాల్ట్ ఉంటుంది ఇంట్లో. టేబుల్ సాల్ట్ గోరువెచ్చని నీళ్ళలో వేసి గార్లిక్ చేస్తున్నట్లయితే నోటి దుర్వాసన తగ్గిపోతుంది. ఇట్ ఈస్ సింపుల్ థింగ్. సాల్ట్ అనేది ఇంట్లో ఉంటుంది, వేసేసుకోవచ్చు. అలా నీళ్ళలో వేసి 2 సార్లు గ్లాస్ నీళ్ళు 2-3 టైమ్స్ గార్లిక్ చేసి ఉమ్మేస్తే సరిపోతుంది. ఇట్ ఈస్ ఎనఫ్, తగ్గిపోతుంది వెంటనే. అది అందరి ఇళ్ళలో ఉంటుంది, అందరి ఇళ్ళలో చేసుకోవచ్చు. అది చాలా సింపుల్ అన్నమాట. అండ్ సార్, కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఏమైనా ఇలా నోటి దుర్వాసన వస్తుందా? ఏది హార్డ్ నాన్ వెజిటేరియన్ ఎక్కువ తీసుకున్నప్పుడు, ఆల్కహాలిక్స్ అంటే ఈవెన్ సాఫ్ట్ డ్రింక్స్, ఇప్పుడు కూల్ డ్రింక్స్ తాగాక వెంటనే నోటి నుంచి వాసన, ఒక బ్యాడ్ స్మెల్ మనకే వస్తుంది. అది తెలియదు, గమనిస్తే తెలుస్తుంది.
ఎప్పుడైతే కూల్ డ్రింక్స్ తాగుతారు సాఫ్ట్ డ్రింక్స్ అని, అందువల్ల ఎలాంటి కూల్ డ్రింక్స్ తాగకూడదు అని మేము చెప్తూ ఉంటాం. కూల్ డ్రింక్స్ ఎప్పుడైతే తీసుకుంటామో కార్బైడ్స్ ఉంటాయి అందువల్ల బ్యాడ్ స్మెల్ వస్తుంది. కాబట్టి నైట్ భోజనం చేసేటప్పుడు చాలామంది నైట్ పడుకునేటప్పుడు కూల్ డ్రింక్స్ తాగే అలవాటు ఉంటుంది కొంతమందికి ఐస్ క్రీమ్ తినే అలవాటు ఉంటుంది, ఫ్రిడ్జ్ నీళ్ళు తాగే అలవాటు ఉంటుంది. ఇవి ఏవైనా కూడా దుర్వాసన ఎక్కువ రావడానికి కారకాలు. ఫ్రిడ్జ్ వాటర్ కూడా స్మెల్ వస్తుంది, చిల్డ్ వాటర్ వాడడం, దానివల్ల కూడా బ్యాక్టీరియా ఉత్పన్నమై పోతుంది. అది నోటి దుర్వాసన వృద్ధి చెందే అవకాశం ఉంది అండ్ సార్ మనము అవి మానేస్తూ ఉంటే కొంతవరకు మనం నోటి దుర్వాసన రాకుండా కాపాడుకోవచ్చు. ఓకే, ఈ ఆహార పదార్థాలు ఇలాంటి వాటర్ ఇవి తీసుకోవడం వల్ల వస్తుంది కనుక మానేస్తాం. సో మనం రాకుండా ఉండాలి అని అనేసి అంటే ఇది మరి తగ్గించుకోవడానికి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి? తగ్గించడానికి జనరల్గా ఇందాక చెప్పిన టేబుల్ సాల్ట్ ఒకటి, దెన్ ఇంకా పుదీనా మార్కెట్లో దొరుకుతుంటే అందరికీ తెలుసు. పుదీనా ఒక 2 ఆకులు వచ్చేసి నీళ్ళలో వేసి మరిగించేసి ఆ నీళ్ళతో గార్లిక్ చేయడం, లేదా రోజు ఒక కప్పు అరకప్పు నీళ్ళు తాగుతూ ఉంటే కూడా రీఫ్రెష్ అవుద్ది. మౌత్ ఫ్రెషర్ అది యాక్చువల్గా. పెప్పర్మెంట్ అంటాం, పుదీనా పెప్పర్మెంట్లను పూర్వం ఉంటుంది. అది బిల్ల చప్పరిస్తూ వెళ్తే నోరు చల్లగా అయ్యేది, బాగుండేది అదనమాట. అందుకని పుదీనా డైరెక్ట్ దొరుకుతుంది, కూరల్లో వేస్తాం. కూరల్లో వేసుకుంటే కూడా నోటి దుర్వాసన అరికట్టవచ్చు భోజనంలో వాడుతూ ఉంటాం. అలా కాక ఎక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక 4 ఆకులు నీళ్ళల్లో వేసి కాసేపు మరిగించేసి ఆ నీళ్లు పుక్కిట పట్టడం లేదా తాగేయడము అలా చేస్తే నోటి దుర్వాసన అరికట్టవచ్చు ఇంట్లో. ఆ విధంగా 2 చిట్కాలు, అది టేబుల్ సాల్ట్స్తో తగ్గించవచ్చు లేదా పుదీనా ఆకులతో కూడా తగ్గించవచ్చు. ఆ విధంగా చేస్తే నోటి దుర్వాసన నుంచి బయటపడవచ్చు. సో మీరు చెప్పినట్లు అవాయిడ్ చేసే ఆహార పదార్థాలు అవాయిడ్ చేస్తూ తీసుకోవాల్సినవి తీసుకుంటూ ఉన్నా కూడా కొంతమందికి వస్తూ ఉంటుంది ఎక్కువ. సో వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళకి ఏంటి అంటే వాడుతున్నటువంటి పేస్ట్లు ఏవైతే జనరల్గా పేస్ట్ వాడుతాం, దంతావరణం చాలా ఇంపార్టెంట్. నోటి దుర్వాసన అంటే మౌత్ ఫ్రెషర్. అక్కడ ఏం చేయాలి, సెన్సోఫామ్ పేస్ట్ లేదా సెన్సోడిన్ పేస్ట్ ఇలాంటి వాడుతున్నట్లయితే కొంతవరకు కాపాడుకోవచ్చు. నీమ్ పేస్ట్ ఉంటుంది, వేపాకుతో తయారు చేసిన పేస్ట్ ఉంటుంది, అది వాడినట్లయితే పూర్వం అందుకే వేప పుల్లలు వేసుకునేవాళ్ళు. దానివల్ల నోటి దుర్వాసన రాదు, చిగుళ్ళు గట్టిగా ఉంటాయి, చిగుళ్ళు నొప్పి రావు, డెంటల్ పళ్ళు గట్టిగా ఉంటాయి, పంటి నొప్పి వచ్చేది కాదు, ఇవన్నీ చెప్తూ ఉంటాం. మరి ఇప్పుడు కూడా ఏమైంది, ఆర్టిఫిషియల్గా వేప పుల్ల వేసి ఎవరు తోమినా అంత ఓపిక లేదు ఇదంతా. ఇప్పుడు కూడా వేప పుల్ల వేసి తోమిన వాళ్ళకి పళ్ళ నొప్పులు రావు. ముందు వేప పుల్లలు దొరకవు, దొరికినప్పటికీ పళ్ళు వాష్ చేసే అంత సమయం ఉండదు. కాబట్టి నీమ్ పేస్ట్ వస్తుంది, నీమ్ పేస్ట్ తీసుకొని నిర్భయంగా వాడచ్చు. అది వాడడం వల్ల కూడా నోటి దుర్వాసనని అరికట్టవచ్చు. ఇంకా అలాగా వస్తే వైద్య చికిత్స తప్పకుండా ఉంటుంది. ఆయుర్వేదంలో మరి దీనికి ఏదైనా మెడిసిన్ ఉందా సార్? తప్పకుండా. ఇంట్లో అయితే మనం ఇంకా ఆలోచిస్తూ ఉన్నట్లయితే రోజు పడుకునే ముందు భోజనానంతరం ఇంత సోంపు తీసుకోవాలి. సోంపు జనరల్గా అది తీసుకుంటే కూడా నోటి దుర్వాసన వెళ్ళిపోయి పెప్పర్మెంట్ స్మెల్ వస్తుంది. మనం పూర్తిగా తినడం అయిపోయాక కూడా నోరు మంచి స్మెల్ ఉంటుంది. ఇలాచీలు ఉంటాయి, 2 ఇలాచీలు తినడం, ఒక ఇలాచీ గింజలు తింటే దాంతో కూడా నోటి దుర్వాసన పోతుంది. లవంగాలు ఉంటాయి, ఒక లవంగం చప్పరిస్తూ మిగితే కూడా నోటి దుర్వాసన పోతుంది. ఇన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి, వాటితో తగ్గుతుంది. అప్పటికీ తగ్గకపోయినట్లయితే ఆయుర్వేదంలో చాలా మంచి వైద్య చికిత్సా పద్ధతులు ఉన్నాయి. ఏంటంటే ట్యాబ్లెట్స్ ఉంటాయి, సింపుల్, రోజు ఒక 2-3 ట్యాబ్లెట్స్, డెంటా కేర్ అని, కదిరాది బట్టి అని చెప్పేసి ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఎక్కడైనా కదిరాది బట్టి దొరుకుతూ ఉంటాయి. డెంటా కేర్ అంటే మా హాస్పిటల్ కనుక ఎక్కడైనా ఆ ట్యాబ్లెట్స్ తీసుకొని రోజు 2-3 ట్యాబ్లెట్స్ చప్పరిస్తూ మింగినట్లయితే తప్పకుండా నోటి దుర్వాసన నుంచి పూర్తిగా బయటపడవచ్చు. ఈ కదిరాది ట్యాబ్లెట్స్ వాడడం వల్ల పంటి నొప్పి, చిగురు నొప్పి, ఏదన్నా నోట్లో బ్లీడ్, ఇంటర్నల్ బ్లీడ్, పుళ్ళు పడ్డ, అల్సర్స్ ఉన్నా ఇవన్నీ తగ్గిపోతాయి. మౌత్ అల్సర్స్ కానీ, చిగురులో నుంచి రక్తస్రావం, ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. పంటి నొప్పి కూడా తగ్గిపోతుంది. సో ఆయుర్వేదం మెడిసిన్ తోటి మనకు సైడ్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. చాలా ఉన్నాయి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.